నిన్న మొన్నటి వరకు దంచి కొట్టిన ఎండలు ఇవాళ కాస్త రిలీఫ్ నిచ్చాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. అయితే దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం 2 రోజుల పాటు అత్యధిక టెంపరేచర్సే నమోదవుతాయని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. గత కొన్ని రోజులుగా దంచి కొడుతున్న ఎండలతో ఇబ్బంది పడ్డ జనానికి చల్లటి వార్త తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయన్నారు. ప్రస్తుతానికి మనకి ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఒక ద్రోణి అది దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక తెలంగాణ మీదుగా ప్రవేశిస్తున్న వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా వాతావరణం అంటే సాధారణ వాతావరణం కంటే కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వచ్చే 5 రోజులు కూడా మనకి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతుంది. ఈ రోజు ముఖ్యంగా వడగాల్పులు కూడా వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. కానీ దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. 2 రోజుల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయంటున్నారు. ఈ 2 రోజులు కొద్దిగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ మనకి ఎల్లుండి నుంచి పూర్తిగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మరొక వారం రోజులు కూడా కొద్దిగా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. మనకి ఏప్రిల్ 3వ వారంలో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయి. 4వ వారం నుంచి క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, దీంతో పాటుగా జోగులాంబ, గద్వాల్, వనపర్తి ప్రదేశాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ద్రోణి కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాస్త టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీల టెంపరేచర్లు కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఇవాళ కాస్త రిలీఫ్ దొరికింది.